హాయ్ అండి అందరికీ. డిన్నర్ అయిపోయిందా మీ అందరిది? మా డిన్నర్ ఏంటో చూసేయండి. కూరగాయలు అయితే ఏం లేకుండే, సో అన్నం కూర రెండు చేయాలా. అసలు పూజ అయ్యేసరికి లేట్ అయింది సాయంత్రము, ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఉప్మా అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పి ఉప్మా చేసినాను. ఇది సేమియాతో ఉప్మా చేసిన అనమాట. ఇలా అలాగే చపాతీ కూడా చేసిన. మా బాబుకేమో వాడికి సేమియా ఉప్మా అంత ఇష్టం ఉండదు, సో అందుకని చెప్పి చపాతీ చేసిన. ఇదేమో ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర ముక్కలుగా చిన్న చిన్న కట్ చేసి అందులో వెల్లుల్లిపాయలు దంచేసి ఆయిల్ వేసుకొని తింటే ఇది చపాతీకి చాలా బాగుంటుంది అనమాట అండి. మనం పచ్చి ఉల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. సో అందుకని నేను చపాతీ చేస్తే కర్రీ ఉన్నా కూడా ఇలా కట్ చేస్తానన్నమాట ఉల్లిపాయలతో, చాలా బాగుంటుంది. అలాగే ఉప్మా, సేమియా ఉప్మా కూడా మా పాపకైతే బాగా ఇష్టము, సో అది చేసిన అనమాట. ఈ రెండు ఈరోజు డిన్నర్ అయితే ఈ రెండు అనమాట. ఇంకా సేమియా ఉప్మా అయితే ఇలా చేయాలండి, పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా సేమియా ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా ఇట్లా పొడి పొడిగా రావాలి, అప్పుడు టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కొందరు చేస్తారు చూడండి, అది రవ్వనా లేకపోతే సేమియానా అర్థం కానంత మెత్తగా ఉంటుంది. నాకైతే అస్సలు అట్లా ఇష్టం ఉండదు. దానికి మనం ఇలా పొడి పొడిగా కావాలంటే ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ వాటర్ లాగా వేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట. దీంట్లోకి ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అంటే పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిది కూడా, అట్లా తింటే టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈరోజు మా డిన్నర్ అనమాట ఇది. చాలా టేస్టీగా వేడి వేడిగా అసలు తింటుంటే ఇట్లా ఉంది ఉప్మా, అంత సూపర్గా ఉంది. అలాగే చపాతీ అనమాట. దీనికైతే కాంబినేషన్గా ఇది ఎంత బాగుంటుంది అంటే ఫుల్ స్పైసీగా ఉంటుంది. వెల్లుల్లిపాయ ఫ్లేవరు, అట్లాగే ఉల్లిపాయ ఫ్లేవరు, కరివేపాకు అన్నీ పచ్చివే వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. తినడానికి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. కాకపోతే కొందరు అనుకుంటారు ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకుంటారు. ఆయిల్ మరీ ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి పడదేమో, కానీ నార్మల్గా ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం అండి, తినొచ్చు. మరీ ఆయిల్ తినొద్దని ఏం లేదు, చూసుకొని తింటే సరిపోతుంది. నాకైతే మా ఇంట్లో అయితే మా బాబుకి, నాకు, మా వారికి ఇదైతే చాలా ఇష్టం, ఇలా చపాతీ కారంతో తినడము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.